and Namaskaram. Welcome to your Bhanzu Telugu classes. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా చాలా బాగున్నారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో స్వాగతం. దిస్ ఈజ్ అ బ్రాండ్ న్యూ ఛానల్ ఫర్ ఆల్ యూ పీపుల్ హూ అండర్స్టాండ్ తెలుగు. అండ్ ఈ ఛానల్లో మనం ఆబ్వియస్లీ మ్యాథ్స్ నేర్చుకుంటాము. అండ్ నాట్ ఓన్లీ స్కూల్ మ్యాథ్స్ నేను నేర్పించాను. అంటే ఐఎమ్ ఆల్సో టీచింగ్ 6th, 7th, 8th, 9th అండ్ 10th గ్రేడ్. కానీ స్కూల్ మ్యాథ్స్ అనే మనం కాన్సన్ట్రేట్ చేయట్లేదు. మనం ఒలింపియాడ్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. బోర్డ్ ఎగ్జామ్స్ ఎలా క్రాక్ చేయాలో కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎలాంటి ప్రిపరేషన్ అవసరం డ్యూరింగ్ యువర్ ఎగ్జామ్స్, ఆల్ దోస్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్, ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్. మీకు మ్యాథ్స్ అంటే ఇష్టం అంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజే. ఇఫ్ యూ నో ఎనీబడి హూ లవ్స్ మ్యాథ్స్, సెండ్ దెమ్ దిస్ ఛానల్, ఆస్క్ దెమ్ టు సబ్స్క్రైబ్ as well. సో భాన్జు మాకు 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటేమో ఇంగ్లీష్, ఒకటేమో తెలుగు. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ తెలుగు, యూ కెన్ గో అండ్ సబ్స్క్రైబ్ టు ది అదర్ ఛానల్, దట్ ఈస్ భాన్జు ఇంగ్లీష్. మీకు కనుక తెలుగు అర్థమవుతుంది, మాకు ఎవరైనా తెలుగులో చెప్తే అర్థం చేస్తే మ్యాథ్స్ చాలా బాగుంటుంది అని అనుకున్నారా ఇప్పటి వరకు? సో వీఆర్ రైట్ హియర్. సో డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ది ఛానల్. మీ అందరు ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ గురించి చెప్పండి, రైట్? సో లెట్ us గెట్ స్టార్టెడ్. ఈరోజు మనం స్టార్ట్ చేసే చాప్టర్ ఇస్ రేషనల్ నంబర్స్, ద ఫస్ట్ వెరీ చాప్టర్ ఆఫ్ గ్రేడ్ 8. రేషనల్ నంబర్స్ అనే చాప్టర్ మనం ఆల్రెడీ గ్రేడ్ 7లో కొంచెం నేర్చుకున్నాం. బేసిక్స్ డెఫినేషన్ ఏంటి అన్నీ కొంచెం నేర్చుకున్నాం. సో ఈ గ్రేడ్ 8లో కొత్తగా మనం ఏం నేర్చుకోబోతున్నాం, రైట్? లెట్ us గెట్ స్టార్టెడ్ విత్ దిస్ సెషన్. ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫటాఫట్ లైక్ చేసేసేయండి. ఆల్సో కామెంట్ బిలో అండ్ లెట్ మీ నో వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ డూ యూ వాంట్ మీ టు మేక్. ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు హెల్ప్ అవుతుందో అవంతా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఐ విల్ రిప్లై బ్యాక్ టు యూ. ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ అట్లీస్ట్ వన్ ఫ్రెండ్ ఆఫ్ yours and subscribe to the channel, right? సో చలో మనం షురూ చేద్దాం ఈరోజు ద ఫస్ట్ చాప్టర్ రేషనల్ నంబర్స్. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఇంట్రొడక్షన్ టు రేషనల్ నంబర్స్ క్విక్గా బ్రష్ అప్ అయిపోతుంది. గ్రేడ్ 7లో మీరు మర్చిపోయినా లేకపోతే అర్థం కాకపోయినా బై ది ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది, రైట్? ద సెకండ్ వన్ ఇస్ ఆపరేషన్స్ ఆన్ రేషనల్ నంబర్స్. ఆపరేషన్స్ అంటే మనం ఐసీయూలో కూర్చొని ఏదో రేషనల్ నెంబర్స్తో చేస్తున్నామని అనుకోవద్దు. ఆపరేషన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇస్ అడిషన్, సబ్ట్రాక్షన్, multiplication and division. So rational numbers మీద how do we perform all of these operations అని మనం చూసుకుంటాం. And the third and the most important topic is finding a rational number on the number line. Fractions on the number line మనం చేసుకున్నాం కదా. So on a similar line we are going to see how to plot a rational number on the number line. సో ఫస్ట్ మనం చూసుకోబోయేది ఎంటైర్ బిగ్గర్ పిక్చర్కి రేషనల్ నంబర్స్ కింద ఏవైతే నంబర్స్ ఉన్నాయో దాని గురించి. సో అండర్ రేషనల్ నంబర్స్ వీ హ్యావ్ ఫ్రాక్షన్స్, ఇంటీజర్స్, హోల్ నంబర్స్ అండ్ న్యాచురల్ నంబర్స్. అంటే మనం ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు ఏంటి 6th క్లాస్లో మనం నేర్చుకున్నాం హోల్ నంబర్స్ అండ్ న్యాచురల్ నంబర్స్. దాని తర్వాత మనం ఇంటీజర్స్ అని కూడా నేర్చుకున్నాం. వేర్ ఇంటీజర్స్లో మనకి నెగిటివ్ నంబర్స్ అని ఒక కొత్త నంబర్స్ వచ్చాయి. అండ్ దెన్ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. నా ఇవన్నీ కలిపి ఒక బ్యాగ్లో వేసేస్తే దిస్ ఎంటైర్ కిట్ is called as rational number. నా రేషనల్ నంబర్ ఇంకా ఫ్రాక్షన్ రెండు p/q ఫామ్లో ఉంటాయి కదా, మళ్ళీ దానికి ఒక కొత్త పేరు ఇచ్చి మళ్ళీ ఇంకో కొత్త చాప్టర్ ఎందుకు క్రియేట్ చేశారని అనుకుంటున్నారా? సో దట్ ఈస్ వై ఐఎమ్ గోయింగ్ టు ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ ద సెషన్ విత్ ద డెఫినేషన్. అ రేషనల్ నంబర్ అంటే ఏంటి? ఒక నంబర్ని చూసేగానే నేను ఒక నంబర్ ఇక్కడ నేను రాశానంటే మీరు చెప్తారు, ఓకే మ్యామ్ ఇది ఒక ఇంటీజర్, ఇది ఒక హోల్ నంబర్ అండ్ అన్ ఇంటీజర్, ఇది ఒక ఫ్రాక్షన్ అని మీరు చూసేగానే నంబర్ని చెప్తారు. అదే ఒక నంబర్ని చూసేగానే ఇది రేషనల్ నంబర్ అని మనం ఎలా చెప్పుకోవచ్చు? దానికి మనం 3 కండిషన్స్ చెక్ చేయాలి. సో అ నంబర్ టు బీ అ రేషనల్ నంబర్, ఇఫ్ అ నంబర్ ఇస్ డిఫైన్డ్ టు బీ అ రేషనల్ నంబర్, ఫస్ట్ కండిషన్ ఏంటి? అది p/q ఫామ్లో ఉండాలి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మ్యామ్ ఫ్రాక్షన్స్ కూడా p/q ఫామ్లో ఉంటాయి కదా, మళ్ళీ రేషనల్ నంబర్స్ ఎందుకు మనం సపరేట్గా అంటున్నాం? ఎందుకంటే ద సెకండ్ కండిషన్ వేర్ p అండ్ q అంటే మన న్యూమరేటర్ ఇంకా డినామినేటర్ ఇక్కడ ఇంటీజర్స్ ఉండొచ్చు, అంటే నెగిటివ్ నంబర్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఒక ఫ్రాక్షన్లో మనం కనుక చూసుకుంటే యూ కెన్ ఓన్లీ హ్యావ్ పాజిటివ్ నంబర్స్, మనకి ఇక్కడ నెగిటివ్ నంబర్స్ రాదు. ఇఫ్ వీ గెట్ అ నెగిటివ్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను -7/11 అని రాశాను అనుకోండి, అప్పుడేంటి? ఇట్స్ నాట్ అ ఫ్రాక్షన్ ఎనీమోర్, ఇట్స్ అ రేషనల్ నంబర్. అండ్ ద థర్డ్ కండిషన్ ఈస్ యువర్ న్యూమరేటర్ కెనాట్ బీ ఈక్వల్ టు 0. ఇది ఒక పెద్ద మిస్టరీ మన మ్యాథమెటిక్స్లో, కి న్యూమరేటర్ 0 ఎందుకు ఉండద్దు? ఒకవేళ ఉన్నా, ఇఫ్ ఎనీ నంబర్ ఈస్ డివైడెడ్ బై 0, వై ఈజ్ ఇట్ నాట్ డిఫైన్డ్? దీని మీద మనం ఒక సపరేట్ వీడియో చేసుకుందాం, ఆల్ రైట్? బట్ రిమెంబర్, యువర్ డినామినేటర్ కెన్ నెవర్ బీ 0.
ఈ 3 కండిషన్స్ కనుక ఒక నంబర్ సాటిస్ఫై చేస్తే అదొక రేషనల్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ -7/23 తీసుకుందాం. మ్యామ్ -7 ఎందుకు తీసుకుంటారు, ఎప్పుడు మీ లక్కీ నెంబరా అంటే ఏమో అది ఎప్పుడు అట్లా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటి, p/q ఫామ్లో ఉందా, ఉంది, వెరీ గుడ్. సెకండ్ కండిషన్స్ మనం ఏం చూసుకోవాలి, మన p ఇంకా q ఇంటీజర్స్ అయి ఉండాలి. సో -7 and 23 ఇంటీజర్స్ ఆ, వెరీ నైస్, ఇట్ ఈస్ ఇంటీజర్. అండ్ your q is equal to 23, it's not equal to 0. సో ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి ఐ కెన్ సే దట్ దిస్ -7/23 ఈజ్ అ రేషనల్ నంబర్. నౌ సేయింగ్ దాట్, ఇప్పుడు మనకు డెఫినేషన్ ఆఫ్ రేషనల్ నంబర్ తెలుసు కదా, ఎనీ నంబర్ విచ్ ఇస్ ఆఫ్ ద ఫార్మ్ p/q వేర్ p and q ఆర్ ఇంటీజర్స్. అంటే ఏంటి, నెగటివ్ నంబర్స్ కూడా ఉండొచ్చు. అండ్ your denominator q cannot be equal to 0. ఇప్పుడు మనం లెట్స్ గో బ్యాక్ టు దిస్ హియర్. I take a fraction 7/3. Okay. ఇప్పుడు this is also in the form of p/q. Your p and q 7 and 3 అవి కూడా ఇంటీజర్సే కదా, పాజిటివ్ ఇంటీజర్స్ కదా. అండ్ your q is not equal to 0. అంటే మనం ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకున్నా రేషనల్ నంబర్ కండిషన్స్ ఫాలో అవుతుంది. అంటే ఏంటి, ఒక ఫ్రాక్షన్ని మనం రేషనల్ నంబర్ అని కూడా అనొచ్చు. ఇంటీజర్ తీసుకుందాం, -11 తీసుకుందాం. మన -11ని -11/1 అని రాసుకోవచ్చా? నేను -11ని -11/1 అని రాసుకోవచ్చా? సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఇక్కడ p ఇంకా q రెండు ఇంటీజర్స్, -11 + 1 రెండు ఇంటీజర్సే కదా, ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్. అండ్ మీ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. అంటే -11/1 విచ్ ఈజ్ అన్ ఇంటీజర్, -11 ఈజ్ అన్ ఇంటీజర్ కదా. ఇప్పుడు ఇంటీజర్ కూడా అన్ని 3 కండిషన్స్ ఆఫ్ రేషనల్ నెంబర్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఒక ఫ్రాక్షన్ని మనం రేషనల్ నెంబర్ అనుకోవచ్చు, ఒక ఇంటీజర్ని కూడా మనం ఒక రేషనల్ నెంబర్ అనుకోవచ్చు, ఒక హోల్ నెంబర్ని రేషనల్ నెంబర్ అనుకోవచ్చు, ఒక న్యాచురల్ నెంబర్ని కూడా మనం రేషనల్ నెంబర్ అనుకోవచ్చు. వాట్ అబౌట్ 0, అవర్ హీరో? 0ని రేషనల్ నెంబర్గా అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఎందుకు, 0/ఎనీ నెంబర్ తీసుకుంటా. మీ ఫేవరెట్ నెంబర్ మీరు తీసుకోండి, నా ఫేవరెట్ నెంబర్ నేను తీసుకుంటా. ఐమ్ గోనా టేక్ 9. ఠీకే. ఇప్పుడు 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయా లేవో చూద్దామా. p/q ఉందా, వెరీ గుడ్, ఎస్ p/q. your p and q ఆర్ ఇంటీజర్స్, అవునా కాదా? 0 ఇంటీజర్, ఇట్స్ అ న్యూట్రల్ ఇంటీజర్, అండ్ 9 ఇస్ అ పాజిటివ్ ఇంటీజర్. సో రెండు ఇంటీజర్సే ఇక్కడ. అండ్ your denominator is not equal to 0, it is equal to 9. మ్యామ్ 9 ఎందుకు తీసుకున్నారంటే మీ ఇష్టం అబ్బా, మీరు ఏమైనా తీసుకోండి, 11 తీసుకోండి, 13 తీసుకోండి, 14 తీసుకోండి, -9 తీసుకోండి, ఏమైనా తీసుకోండి. ఓకే, ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి కదా, అంటే 0 కూడా రేషనల్ నంబర్. దట్స్ ఇట్. ఏ నెంబర్ ఇచ్చినా ఈ 3 కండిషన్స్ మీరు చూసుకోండి. ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్ని నంబర్ లైన్ మీద ఎలా రీప్రజెంట్ చేయాలో మనం చూసుకున్నాం గ్రేడ్ 7లో, రైట్? ఇప్పుడు ఒక రేషనల్ నంబర్ని ఎలా చేయాలి, సేమ్ డిట్టో ఫ్రాక్షన్స్ని ఎలా చేసామో రేషనల్ నెంబర్స్ని కూడా అలానే చెయ్యాలి. రిమెంబర్, నెగటివ్ రేషనల్ నెంబర్స్ ఎప్పుడైతే మన దగ్గర ఉన్నాయో వస్తాయో, దే లై ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆన్ ద నంబర్ లైన్, లెఫ్ట్ సైడ్ టు ద 0. ఎందుకంటే అవి నెగటివ్ నంబర్స్ కాబట్టి. అండ్ ఆల్ ద నెగటివ్ నంబర్స్ ఆన్ ద నంబర్ లై ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ 0, ఆల్ ద పాజిటివ్ నంబర్స్ రైట్ సైడ్ ఆఫ్ 0. అలానే నెగటివ్ రేషనల్ నంబర్స్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద 0 ఉంటాయి, అండ్ పాజిటివ్ రేషనల్ నంబర్స్ ఆర్ టు ద రైట్ సైడ్ ఆఫ్ 0. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక్కటి గుర్తుంటే ఫ్రాక్షన్స్ది ఎలా నేర్చుకున్నామో అలానే నేర్చుకోవాలి. అరే మ్యామ్ ఫ్రాక్షన్స్లో నేర్చుకున్నది మాకు ఇప్పుడు ఏం గుర్తుంటుంది అంటారా? ఇట్స్ ఓకే, ఐఎమ్ దేర్, ఐ విల్ బ్రష్ త్రూ ది ఎంటైర్ కాన్సెప్ట్. సరేనా? చాలా ఒక ఫ్రాక్షన్ తీసుకుందాం 3/7, కానీ నేను దీన్ని రేషనల్ నెంబర్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. అబ్బా ఎన్నిసార్లు చెప్తారు మేడం అంటే గుర్తుండాలి, మీరు నిద్రలో లేపి అడిగినా మీకు ఇది గుర్తుండాలి, అందుకే నేను మళ్ళీ చెప్తూ ఉంటా. వేర్ your p and q both are integers and your q is not equal to 0 కదా. ఇప్పుడు మనం దీన్ని రీప్రజెంట్ ఎలా చేయాలో చూసుకుందాం. 3/7 ఇదొక ప్రాపర్ రేషనల్ ప్రాపర్ ఫ్రాక్షన్ కదా. ఎందుకంటే ద న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ ద డినామినేటర్, కాబట్టి ఇది ఒక ప్రాపర్ రేషనల్ నెంబర్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీ దగ్గర ఏదైతే ప్రాపర్ రేషనల్ నెంబర్ అయినా ప్రాపర్ ఫ్రాక్షన్ అయినా వచ్చినప్పుడు ఇట్ విల్ ఆల్వేస్ లై బిట్వీన్ 0 and 1. ఎప్పుడు ఏ ప్రాపర్ రేషనల్ నెంబర్ అయినా తీసుకోండి, 7/11 తీసుకోండి,
13/29 తీసుకోండి, 161/999 తీసుకోండి. ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకున్నా, ఏ ప్రాపర్ రేషనల్ నెంబర్ తీసుకున్నా, దే ఆల్వేస్ లై బిట్వీన్ 0 and 1. సో ఇప్పుడు మనకు తెలుసు దట్ నంబర్ లైన్ మీద మన 3/7 ఈజ్ లయింగ్ బిట్వీన్ 0 and 1 అని మనకు తెలుసు. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ డీకోడెడ్, రైట్? ఎందుకంటే అది ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి ఇట్ హ్యాస్ టు లై బిట్వీన్ 0 and +1. వెరీ గుడ్. +1 ఎందుకంటే అది పాజిటివ్ కాబట్టి. +3/7 అర్థమైందా? ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏం చేసుకోవాలి మనం? డినామినేటర్ని జాగ్రత్తగా చూడండి. 7 ఉంది. ద డినామినేటర్ ఇస్ 7. సో ద డినామినేటర్ విల్ డిసైడ్ 0 to 1 మధ్యలో ఎన్ని డివిజన్స్ చెయ్యాలి, అది మన డినామినేటర్ డిసైడ్ చేస్తుంది. డినామినేటర్ డిసైడ్స్ డివిజన్. రిమెంబర్ దిస్, D. డినామినేటర్ డిసైడ్స్ డివిజన్ అంటే డివిజన్ ఆఫ్ ద నంబర్ లైన్. సో ఇక్కడ డినామినేటర్ 7 ఉంది కదా. సో ద నంబర్ లైన్ బిట్వీన్ 0 and 1 షుడ్ బి డివైడెడ్ ఇంటూ 7 ఈక్వల్ పార్ట్స్. 1, 2, 3, 4, 5, 6, 7 పార్ట్స్. ఇప్పుడు నా దగ్గర స్కేల్ లేదు కాబట్టి నేను అందాజాగా ఇట్లా మార్కింగ్స్ చేసుకున్నా. కానీ మీ దగ్గర స్కేల్ పెన్సిల్తోనే చేయాలి ఇది. మేక్ ష్యూర్ దట్ ద పెన్సిల్ ఇస్ షార్పెండ్ and you have a proper scale. The distance between the 2 points should be the same. ఓకే, ఇప్పుడు ఓకే, మన డినామినేటర్ పని అయిపోయింది, వెళ్ళి కూర్చుంది. నెక్స్ట్ పని ఏంటి? న్యూమరేటర్. ఏదో ఒకటి చేయాలి కదా న్యూమరేటర్ కూడా. సో ద న్యూమరేటర్ ఇస్ 3. ద న్యూమరేటర్ విల్ డిసైడ్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ 0. అంటే న్యూమరేటర్ ఏంటి? 3. అంటే ద థర్డ్ పాయింట్ ఫ్రమ్ 0. ఇదేమో ఫస్ట్ పాయింట్ ఫ్రమ్ 0. సో నేను దీన్ని 1/7 అనుకుంటా. ఇది సెకండ్ పాయింట్ ఫ్రమ్ 0 కాబట్టి ఇది నేను 2/7 అని అనుకుంటా. ఇది థర్డ్ పాయింట్ ఫ్రమ్ 0 కాబట్టి ఇది నేను 3/7 అనుకుంటా. అండ్ దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు ప్లాట్. అంతే, 3 థింగ్స్ చూసుకోవాలి. రేషనల్ నెంబర్ ఇస్ లైంగ్ బిట్వీన్ విచ్ 2 ఇంటీజర్స్. తర్వాత డినామినేటర్ ఏంటి? DDD. డినామినేటర్ డివైడ్స్ డివిజన్. అంటే 0 to +1 అంటే ఏదైతే రెండు ఇంటీజర్స్ మధ్యలో ఏదైతే ఉందో ఆ ఫ్రాక్షన్ ఎన్నిసార్లు డివైడ్ చేయాలి, దట్ ఈస్ వాట్ ద డినామినేటర్ విల్ డిసైడ్. న్యూమరేటర్ ఏం చేస్తుంది? న్యూమరేటర్ విల్ టెల్ యూ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్. అంటే 0 నుంచి ఎన్ని డాట్స్ తర్వాత, ఎన్ని మార్కింగ్స్ తర్వాత ఆ పాయింట్ వస్తుంది. 3 ఉంది కాబట్టి న్యూమరేటర్లో 3 పాయింట్స్ తర్వాత. సో దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1, 2 and 3. సపోజ్ నేను 6/7 ఇచ్చాను అనుకోండి. సో మీరు ఏం చేస్తారు? ఇది 4, ఇదేమో 4/7 అవుతుంది, ఇదేమో 5/7 అవుతుంది, ఇదేమో 6/7 అవుతుంది. అండ్ 1 is nothing but 7/7, which is 1 కదా, అంతే. ఆల్ రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం వేర్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ అ రేషనల్ నంబర్ విత్ అ నెగటివ్ నంబర్. ఓకే, -4/9. ఇప్పుడు ఓన్లీ 4/9 చూసుకోండి ఒకసారి. ఈజ్ ఇట్ అ ప్రాపర్ ఫ్రాక్షన్? న్యూమరేటర్ ఇస్ లెస్ దెన్ డినామినేటర్ కదా. వెరీ గుడ్. అంటే ఏంటి? ఇట్ లైస్ బిట్వీన్ 0 and 1. కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇట్ విల్ లై బిట్వీన్ 0 and -1. ఎందుకంటే నెగిటివ్ నెంబర్స్ ఎక్కడ పడుకుంటాయి? నంబర్ లైన్ మీద లెఫ్ట్ సైడ్ పడుకుంటాయి, రైట్? దే విల్ ఎగ్జిస్ట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద నంబర్ లైన్. సో దట్ యూ హ్యావ్ టు డివైడ్ ద నంబర్ లైన్ బిట్వీన్ 0 and -1 ఇంటూ హౌ మెనీ పార్ట్స్? ఒకటేమో మనం ఇది డీకోడ్ చేసేసుకున్నాం, బిట్వీన్ విచ్ 2 ఇంటీజర్స్ ఇస్ ఇట్ లయింగ్ అని. 0 and -1. వెరీ గుడ్. సెకండ్ స్టెప్ ఏంటి? డినామినేటర్ ఏంటో చూసుకోవాలి. బికాస్ DDD, డినామినేటర్ డిసైడ్స్ డివిజన్. అంటే మనం 0 ఇంకా -1 మధ్యలో 9 ఈక్వల్ డివిజన్స్ చేసుకుంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈక్వల్ డివిజన్స్ చేసుకున్నాం. ఓకే, సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. లాస్ట్ స్టెప్ ఏంటి? న్యూమరేటర్ ఏంటి? -4. మైనస్ అంటే ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద నంబర్ లైన్. అంటే ద ఫోర్త్ నంబర్ ఫ్రమ్ 0. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఫ్రమ్ 0, సెకండ్ పాయింట్ ఫ్రమ్ 0, థర్డ్ పాయింట్ ఫ్రమ్ 0, అండ్ దిస్ ఇస్ ద ఫోర్త్ పాయింట్ ఫ్రమ్ 0. సో -4/9. ఇది మనకి కావాల్సిన పాయింట్. ఈ 3 స్టెప్స్ కనుక మీరు ఫాలో అవుతే మీకు ఏ రేషనల్ నంబర్ ఇచ్చినా మీరు ప్లాట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు తెలిసి అందరూ అనుకుంటారు, మ్యామ్ మీరు ప్రాపర్ రేషనల్ నెంబర్ తీసుకున్నారు, సరే ఇంప్రాపర్ వస్తే మనం ఏం చేయాలి అని అనుకుంటున్నారా? చెప్తా. ఇప్పుడు 11/3 ఉంది. ఇట్స్ అన్ ఇంప్రాపర్ వన్.
ఎందుకంటే న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ యువర్ డినామినేటర్. సో ఇట్స్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కదా. సో మనం ఏం చేయాలి ఇక్కడ, వీ హ్యావ్ టు ఫస్ట్ డిసైడ్ 11/3 లైస్ బిట్వీన్ విచ్ టూ నంబర్స్. దానికి ఒక చిన్న డివిజన్ చేసుకుందాం మనం. మీకు టేబుల్స్ కనుక వస్తే వెరీ గుడ్, యూ నో ఇట్ లై బిట్వీన్ 3 and 4. ఒకవేళ అంత మీకు థింకింగ్ కెపాసిటీ లేదు, మాకు అట్లా బిట్వీన్ విచ్ టూ నంబర్స్, 11/3ని మనం అప్రాక్సిమేట్గా 3.66 అనుకోవచ్చు. ఇప్పుడు 3.6 లైస్ బిట్వీన్ 3 and 4, అంతే కదా. సో మనం ఒక నంబర్ లైన్ తీసుకుందాం వేర్ ఇట్ లైస్, ఇది 0 అనుకుందాం, 1 2 3 అండ్ ఇది 4 అనుకుందాం. ఓకే, యూ హ్యావ్ టు యాక్చువల్లీ డివైడ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక్క నిమిషం ఈక్వల్ పార్ట్స్ చేసేద్దాం, నాకు ఓసిడి అవుతుంది ఇక్కడ. 11/3, ఓకే ఇట్స్ -11/3. సో -11/3 అంటే -3.6 అన్నట్టే కదా. అంటే ఇట్ స్టిల్ లైస్ బిట్వీన్ -3 and -4 అన్నట్టే కదా. ఐఎమ్ సో సారీ, ఐ డి నాట్ సీ ద మైనస్ సైన్ హియర్. సరే పర్వాలేదు, మైనస్ ఒకటే యాడ్ చేసుకుందాం. సో ఇట్ లైస్ బిట్వీన్ -3 and -4 అన్నట్టే కదా, -3.6. ఆల్ రైట్, ఇప్పుడు 0, ఇక్కడేమో మనం రాసుకుందాం -1 -2, లేకపోతే ఇంకొంచెం దగ్గర రాసుకుందాం, -1 -2 -3, ఇది ఒక -4. ఓకే, నౌ వీ నో దట్ ఈ -11/3 లైస్ బిట్వీన్ -3 and -4. ఇది మనకు వచ్చేసింది. సెకండ్ ఏంటి, డినామినేటర్ ఏంటి, 3. సేమ్ ఏ ఫ్రాక్షన్ ఇచ్చినా సేమ్ ఫాలో అయిపోవాలి మనం. అంటే బిట్వీన్ ఆల్ దీస్ ఇంటీజర్స్ యూ హ్యావ్ టు డివైడ్ ద నంబర్ లైన్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 అయిపోయిందా. ఇప్పుడు న్యూమరేటర్ ఏంటి ఇక్కడ, -11. అంటే ద 11th పాయింట్ ఫ్రమ్ 0 ఈజ్ యువర్ -11/3. అంటే 11th పాయింట్ ఏంటి ఇక్కడ, కౌంట్ చేసుకుందామా. ఇది ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, 4th 5th 6th 7th 8th 9th 10th అండ్ 11th పాయింట్. అంటే ఈ పాయింట్ మన -11/3 అనమాట. అర్థమైందా. సో నెగటివ్ ఉండని పాజిటివ్ ఉండని మీరు రూల్ మాత్రం సేమ్ ఫాలో అవ్వండి. ఫస్ట్ రూల్ ఏంటి, బిట్వీన్ విచ్ టూ నంబర్స్ ఇస్ ఇట్ లైయింగ్ చూసుకోవాలి. సెకండ్ ఏంటి, డివిజన్ ఏంటి, డివిజన్ డిసైడ్స్ ద డివిజన్, సారీ డినామినేటర్ డిసైడ్స్ ద డివిజన్. ఓకే, అంటే ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు బిట్వీన్ ఇంటీజర్స్ అని మన డినామినేటర్ చెప్తుంది అనమాట. అండ్ ద థర్డ్ పాయింట్ ఏంటి, న్యూమరేటర్. ద న్యూమరేటర్ విల్ టెల్ యూ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ 0. నెగిటివ్ నెంబర్ ఉందనుకోండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి, పాజిటివ్ నెంబర్ ఉందనుకోండి రైట్ సైడ్కి వెళ్ళాలి, అంతే డిఫరెన్స్. ఆల్ రైట్, నౌ ఐసీయూకి వెళ్దామా, వద్దు. లెట్స్ టాక్ అబౌట్ ఆపరేషన్స్ ఆన్ రేషనల్ నంబర్స్. గుర్తుందా మనం ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాం. వెన్ ఐ ఆస్క్డ్ యూ టు యాడ్ 2 ఫ్రాక్షన్స్ విత్ ద సేమ్ డినామినేటర్, మీరు ఏం చేశారు, ఆ డినామినేటర్ని అలానే పెట్టి న్యూమరేటర్ని యాడ్ చేసుకున్నారు. సేమ్ గోస్ విత్ సబ్ట్రాక్షన్ ఆల్సో. కానీ డినామినేటర్స్ వేరేగా ఉన్నప్పుడు ఏం చేశారు అప్పుడు, వీ టుక్ ఎల్సిఎం ఆఫ్ ద డినామినేటర్స్. 2 డినామినేటర్స్ని ఆ ఎల్సిఎంలో మార్చుకున్నాం. అదే కదా మనం చేసింది. 9/15 ప్లస్ 35/15 మనం లైక్ ఫ్రాక్షన్స్ లాగా మార్చుకొని అప్పుడు వీ యాడెడ్ ద న్యూమరేటర్ విత్ ద న్యూమరేటర్ కీపింగ్ ద డినామినేటర్ యాజ్ ఇట్ ఇస్. రేషనల్ నెంబర్స్లో మనం ఏమైనా కొత్తగా నేర్చుకుంటామా, లేదు. ఇట్స్ ద సేమ్ థింగ్ దాట్ వీ విల్ డూ ఇన్ రేషనల్ నంబర్స్. కానీ ఇక్కడ ఇంటీజర్స్తో మనం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో యూ నీడ్ టు బీ థరో విత్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్. సో ఇక్కడ మనం ఏం యాడ్ చేస్తున్నాం, -7/5 అండ్ -2/3. సో ఇక్కడ అగైన్ డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్. సో మనం ఫస్ట్ ఏం చేసుకుంటాం, ఎల్సిఎం ఆఫ్ ద 2 డినామినేటర్స్. ఈ 2 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి దాన్ని జస్ట్ మల్టిప్లై చేస్తే మీకు దాని ఎల్సిఎం వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏం చేసుకున్నాం, రెండు ఫ్రాక్షన్స్ని మనం డినామినేటర్ని ఎల్సిఎంలో కన్వర్ట్ చేసుకున్నాం. హౌ, బై మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ విత్ ద సేమ్ నంబర్ ఆన్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్. We have multiplied with the same number on numerator and denominator of the fraction. So ఈ రెండింటిది 15 అయిపోయింది డినామినేటర్లో. సో -21/15 ప్లస్ ఆఫ్ -10/15. సో 15 అలానే పెట్టుకొని వీ జస్ట్ యాడెడ్ ద న్యూమరేటర్స్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, -21 ప్లస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, -10 కదా.
ఓకే. సో ఇప్పుడు రెండు నెగెటివ్ కాబట్టి మనం యాడ్ చేసుకొని యూ విల్ గెట్ ది ఆన్సర్ యాజ్ -31/15. ఒకవేళ మీకు ఈ కన్ఫ్యూజన్ ఇప్పుడు కూడా ఉందనుకోండి, మ్యామ్ ఎప్పుడు యాడ్ చేయాలి, ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలో అస్సలు అర్థం కావట్లేదు ఇంటీజర్స్ అంటే, డోంట్ వరీ, ఐఎమ్ గోయింగ్ టు మేక్ అ క్రిస్ప్ 1 minute వైటీ షార్ట్స్ ఆఫ్ ఇట్. దాన్ని చూసుకోండి, మీకు అంత అర్థమైపోతుంది. ఆల్ రైట్. సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి? అబ్బా సేమ్ ప్రొసీజర్. If you have different denominators, you have to take the LCM of both the denominators, which is 56. ఆ రెండు డినామినేటర్స్ని, రెండు రేషనల్ నంబర్స్ని సేమ్ డినామినేటర్లో కన్వర్ట్ చేసుకోండి. వాట్ ఈస్ దట్ సేమ్ డినామినేటర్? ది LCM 56, అండ్ దెన్ వీ విల్ డూ ది ఆపరేషన్స్ ఆన్ ద న్యూమరేటర్. సో దీన్ని మనం 56తో కన్వర్ట్ చేసుకోవాలంటే మనం వీ హ్యావ్ టు మల్టిప్లై ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ 8. సో ఇక్కడ మీకు 40/56 ప్లస్ ఆఫ్ -21/56. ఇప్పుడు రెండు డినామినేటర్ సేమ్ అయిపోయాయి కదా. దెన్ వీ విల్ ఆపరేట్ ఆన్ ద న్యూమరేటర్. 21/56 విచ్ ఇస్ ఈక్వల్ టు 19/56. మనం ఫ్రాక్షన్స్లో ఎలాగ చేసుకున్నామో ఎల్సిఎం తీసుకొని లైక్ ఫ్రాక్షన్స్తో కన్వర్ట్ చేసుకొని దెన్ ఆపరేటెడ్ ఆన్ ద న్యూమరేటర్, సేమ్ థింగ్ మనం రేషనల్ నంబర్స్లో కూడా చేసుకుంటాం. కానీ ఇక్కడ మీరు ఇంటీజర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ దెన్ సేమ్ ఫాలోస్ ఫర్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. రెండు ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మనం ఎలా మల్టిప్లై చేసాం? వి మల్టిప్లైడ్ ద న్యూమరేటర్ విత్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ ద డినామినేటర్. ఇక్కడ కూడా రేషనల్ నంబర్స్ను అలానే చేసుకోవాలి. ఇట్స్ జస్ట్ దాట్ యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ ద నెగటివ్ నంబర్స్. నెగటివ్ నంబర్స్ ఉన్నప్పుడు యూ నో వెన్ యూ మల్టిప్లై టు నెగటివ్ నంబర్స్ యూ గోనా గెట్ ప్లస్ యాజ్ ది ఆన్సర్. ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. రెండు పాజిటివ్ నంబర్స్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది. ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉన్నప్పుడు మళ్ళీ మైనస్ వస్తుంది. ఈ రూల్స్ని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మల్టిప్లికేషన్ ఆఫ్ రేషనల్ నంబర్స్ ఈజ్ ద సేమ్ థింగ్ యాజ్ ఫ్రాక్షన్స్. ఓకే. డివిజన్లో నేను ఒక కొత్త ట్రిక్ చెప్తాను మీకు. KCF ట్రిక్ అంటే ఏంటి? కీప్, చేంజ్, ఫ్లిప్. మనకందరికీ KFC తెలుసు కదా. KFC గుర్తుపెట్టుకోవద్దు, KCF గుర్తుపెట్టుకుందాం మార్క్స్ కోసం. ఓకే. కీప్, చేంజ్, ఫ్లిప్ అంటే ఏంటి? ఇప్పుడు రెండు ఫ్రాక్షన్స్ని డివైడ్ చేసినప్పుడు A/B డివైడెడ్ బై C/D, రెండు ఫ్రాక్షన్స్ అయినా రెండు రేషనల్ నెంబర్ అయినా డివైడ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం? వి కీప్ ద ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్, అందుకే కీప్. చేంజ్ ద డివిజన్ సింబల్ టు మల్టిప్లికేషన్ సింబల్, అందుకే చేంజ్. ఫ్లిప్ అంటే రెసిప్రోకేట్. The numerator will become the denominator will become the numerator. అర్థమైందా? అందుకే ఫ్లిప్ చేసుకొని సేమ్ మల్టిప్లై ద న్యూమరేటర్ విత్ ద న్యూమరేటర్, డినామినేటర్ విత్ ద డినామినేటర్. సేమ్ థింగ్. ఒక ప్రాబ్లం చేసుకుందామా? చాలు. You have to multiply -3/16 with -4/9. Multiply the numerator with the numerator, denominator with the denominator. So ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్స్ చేసుకోవచ్చు. So what will I do? -1 and 4 using 4 table. 3 into -1, 3 into 3. So -1 into minus into minus ఏమైపోతుంది? +1 divided by 4 multiplied with 3, 12. There you go. You got your answer. ఇప్పుడు డివిజన్ ఎలా చేసుకోవాలి? KCF rule. Keep the first rational number as it is. Change your division symbol to multiplication symbol. Flip అంటే reciprocate the second rational number. దీంట్లో ఏమైనా క్యాన్సిలేషన్స్ చేసుకోవచ్చు. సో 7 into 1, 7 into 7, 12 into 1, 12 into -4. ప్లీజ్ మైనస్ సైడ్ని మాత్రం మర్చిపోవద్దు, ఇక్కడే మీకు మార్క్స్ కట్ అవుతాయి నాకు తెలుసు. 7/-4 which can be written as -7/4. ఎప్పుడైనా మీ దగ్గర నెగటివ్ నంబర్ డినామినేటర్లో ఉంటే ప్లీజ్ ఆ నెగటివ్ సైన్ని న్యూమరేటర్లో రాయండి. దాట్స్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ రైటింగ్ అ రేషనల్ నంబర్. ఆల్ రైట్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అంటే సెషన్ నెంబర్ 2లో మనం ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నంబర్స్ చూసుకుంటాం. అండ్ దాని తర్వాత వీఆర్ గోనా సాల్వ్ యువర్ NCERT క్వశ్చన్స్. ఆల్ రైట్. ఈ అన్ని వీడియోస్ నేను ఒక ప్లేలిస్ట్లో పెడతాను సో దాట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్ వెన్ ఎవర్ యూ ఆర్ స్టడీయింగ్ ఫర్ యువర్ ఎగ్జామ్. సరేనా? ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో రాసేయండి. ఐ విల్ రిప్లై బ్యాక్ టు యూ. డు నాట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్ అట్లీస్ట్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. వి స్టార్టెడ్ విత్ అవర్ ఫస్ట్ వెరీ వీడియో ఆన్ అవర్ Bhanzu Telugu channel. So I hope to see you all in the next one also. Do not forget to like this video.